బ్రేకింగ్ న్యూస్ కంచ గచ్చిబౌలి భూముల అంశంపై కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. హెచ్సియులోని 400 ఎకరాలు ఎవరు కొనొద్దన్నారు. 3 ఏళ్ల ముందే హెచ్చరిస్తున్నామని, తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక భూములను తిరిగి తీసుకుంటామని, ఆ స్థలాన్ని అద్భుతమైన ఎకో పార్కుగా మార్చి హైదరాబాద్ ప్రజలకు గిఫ్ట్గా ఇస్తామన్నారు. కొన్న తర్వాత తమను తప్పుపడితే ఏమీ చేయలేమన్నారు కేటీఆర్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు లైవ్ ద్వారా. నగేష్ చెప్పండి, ఇందాక కేటీఆర్ అయితే ఇటు ఏదైతే కంచ గచ్చిబౌలి భూములు ఉన్నాయో దానికి సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సో ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? ఈ విధంగా ఇటు హైదరాబాద్ లో ఎవరైతే ఆ భూములు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారో వారిని ఈ విధంగా బెదిరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ప్రభుత్వ భూమి అని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిపైన 21 ఏళ్ల వివాదం తర్వాత ఒక కంపెనీకి అప్పజెప్పిన భూముల్ని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పరిస్థితి. దాదాపుగా 21 ఏళ్ల పోరాటం తర్వాత ఆ కృషి ఫలించింది. ఆ 400 ఎకరాల పైన కేటీఆర్ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చారు. 3 ఏళ్ల ముందే నేను వార్నింగ్ ఇస్తున్నానని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా కూడా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. ముందే హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా కేటీఆర్ అయితే ఆర్ష్గా మాట్లాడిన పరిస్థితి. అంటే కొన్న తర్వాత మమ్మల్ని తప్పుపడితే ఏమి చేయలేమని చెప్పి కూడా ఆయన మాటల్లో చెప్పారు. ఆ స్థలాన్ని అద్భుతమైన ఏకో పార్క్గా మార్చి ప్రజలకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా కేటీఆర్ చెప్పారు. ఒకసారి కేటీఆర్ మాటల్ని కూడా మళ్ళొక్కసారి విందాం. That 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా ఓట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి 1 సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు, ముందే చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ 400 ఎకరాలు. ఎందుకంటే మొన్నటిదాకా కోర్టు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా. ప్రైవేట్ వ్యక్తులది కాదు, ఆ ల్యాండ్ ప్రభుత్వాంది అని. మేమే కొట్లాడుతూనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది. సో మొత్తానికైతే కేటీఆర్ డైరెక్ట్గానే కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఎవడు ఇంచు కొన్నా కూడా తదుపరి బాధపడద్దు, బాధపడినా ప్రయోజనం లేదు. 400 ఎకరాల భూమి ప్రభుత్వాందే, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కొన్నా కూడా తదుపరి వచ్చేది మా గవర్నమెంట్ అని చెప్పి కూడా డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బిగ్ టీవీకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి నగేష్. ఎలా చూస్తారు కేటీఆర్ వ్యాఖ్యల్ని? 400 ఎకరాల భూమి ఎవడు ఇంచు కొన్నా కూడా తదుపరి బాధపడతారు, అనవసరమైన ఇష్యూలో ఇరుక్కోద్దని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. కేటీఆర్ మాటలు ఎట్లున్నాయంటే చోరు ఉల్టా కొత్వాల్కు దాటే అన్నట్టుగా ఉన్నాయి కేటీఆర్ మాటలు. గత 10 ఏళ్ల కాలం లోపల ఈ భూమి పైన వాళ్ళు వెల్లిరావు అనే వ్యక్తితో కుమ్ముక్కైపోయి ఆ భూమిని కూడా వాళ్ళకి హస్తగతం చేసే విధంగా ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తారని కలలుగన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది కాదు. మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, నిరుద్యోగ యువకులకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలు కష్టపడి పనిచేయడం ఓర్వలేక ఏదో విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగం గతంలోనే ఇది ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు చెప్పండి. ఇది అనవసరంగా ఏదో విధంగా ప్రజల లోపల ఒక అలజడి సృష్టించాలని, ఇక్కడే కాదు లగచర్లలో కూడా పోయి అక్కడ చాలా మందిని సురేష్ అని ఒక ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టు, అతను సోషల్ మీడియా ఫిలిమ్స్ కూడా తీసుకుంటాడు, ఆయనకు డబ్బులు ఇచ్చి కూడా అక్కడ కొన్ని ప్రోగ్రామ్ చేపించిన అక్కడ మా కొరంగల్ దగ్గర కూడా ఇండస్ట్రీ. కాంగ్రెస్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అనేది ఆయన ఆరోపణ. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్? గతంలో కోకాపేట దగ్గర 100 కోట్ల రూపాయలకు ప్రభుత్వ భూములు ఆక్షన్ చేసి అమ్మినటువంటిది కేసీఆర్ ప్రభుత్వం. ప్రజలెవరు కూడా మర్చిపోలే. కేసీఆర్ గారే అన్నాడు, యూనివర్సిటీలకు 100 ఎకరాల భూములు ఎందుకు, ఇదే మహారాజుల కాలమా అని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు మనం అన్ని కూడా గమనిస్తున్నాం. వీళ్ళు ఎట్లా ఉన్నదంటే ఇలా పరిస్థితి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది. డోర్ ఉల్టా కొత్తవాళ్ళకు దాటేటట్టుగా ఉంది వీళ్ళ మాటలు. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఏదో విధంగా మన ప్రాంతం లోపల అభివృద్ధి జరగొద్దని గతంలో కూడా నేవీ ప్రాజెక్ట్ రావద్దని చెప్పి నేవీకి వీళ్ళ జీవో ఇచ్చి డబ్బులు కట్టించుకొని భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇండియన్ నేవీ అన్నది. మా ఇంట్లో మా అన్న నేవీ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిండు, మా చిన్నాన్న కూడా కర్నల్ గా పనిచేసిండు, పాకిస్తాన్ చైనా బార్ పోయిండు. దేశం గురించి కాంగ్రెస్ ఆలోచిస్తారు కానీ వీళ్ళలాగా సంకుచిత భావంతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. ఈ రోజు హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐఐటి హైదరాబాద్ కానీ, ఇప్పుడు రాబోయే ట్రిబుల్ కానీ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు తప్ప ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటంటే ఒకటి కూడా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన దాఖలాలు మనం చూడలేము. కాబట్టి వీళ్ళు చెప్తున్న కూడా అబద్ధాలు. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత 10 ఏళ్ల కాలంలోనే అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి అభివృద్ధి అప్పుడే చేసేవాళ్ళు. ఆ ఇకో పార్క్ పెడతామంటే ఎవరన్నా వద్దన్నారు. అప్పుడు ఆ 10 ఏళ్లలో మేమేమన్నా అడ్డగించినాం? ఆ ఇకో పార్క్ పెడతామంటే 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి లోపల రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ అయినప్పుడు జీతాలు ఎప్పుడు ఇస్తున్నారు అంటే 20 తారీఖు జీతాలు ఇస్తుర్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరెక్ట్ ఫస్ట్ రోజు జీతాలన్నీ కూడా ఉద్యోగస్తులందరినీ కూడా పడమని గమనిస్తున్నాం. కాబట్టి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి గత 10 ఏళ్లలో వాళ్ళు ఇకో పార్క్ చేయకుండా ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. రేవంత్ రెడ్డి గారు ఒక 55,000 ఉద్యోగాలు కూడా వచ్చిన ఏడాది లోపలనే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కూడా మేము ప్రకటించడం. తప్పకుండా మేము ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల, సమాజం పట్ల, హైదరాబాద్ పరిరక్షణ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది అన్నదానికి నిదర్శనం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో మా గవర్నమెంటే వస్తుందని చెప్పి కేటీఆర్ మరి ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసం అనేది మీరే చెప్పాలి. మరి మా గవర్నమెంట్ వస్తుంది, మీ అందరికీ వార్నింగ్ అనేది ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడు. కేటీఆర్ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. కేటీఆర్ పరిస్థితి ఎట్లుందంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో గాడిద గుడ్డులాగా గుండు సున్నా వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, గాడిద గుడ్డులాగా గుండు సున్నా. ఆయన ఏదైతే ఎగిరెగిరి పడుతున్నాడో అక్కడ కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలని మాజీ మంత్రులను కూడా ఎంపీలుగా లేవంటే కూడా ప్రజలు, హైదరాబాద్ ప్రజలు తిరస్కరించారు. వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు. ఎంపీ ఎలక్షన్ లో గుర్తున్న ఓట్లు వచ్చాయి వాళ్ళకు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రశ్న లేరు. వీళ్ళు సోషల్ మీడియాను వాడుకొని ప్రజల లోపల ఒక భావాన్ని క్రియేట్ చేయాలి, ఒక ఆందోళన క్రియేట్ చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అన్న విషయాన్ని కేటీఆర్ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ను బెదిరించి కేటీఆర్ ఏదో సాధిద్దామనుకుంటుండ్రు, అవన్నీ పప్పులు ఉడుకోవని చెప్పి కూడా రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించి మాత్రం ప్రభుత్వానికి ఎవరు ఇంచు భూమి కొన్నా కూడా వాళ్లకు డైరెక్ట్గానే వార్నింగ్ అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. మరి కేటీఆర్ అతి విశ్వాసమే ఆయన చెప్పడానికి కారణమవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తానికైతే కంచె గచ్చిబౌలి భూమిపైన ఇప్పటికీ లీగల్ ఇష్యూస్ అయితే కొనసాగుతున్నాయి. హైకోర్టులో విచారణ పైన కూడా సుప్రీంకోర్టులో ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 3:30కు విచారణ వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలికి రిజిస్ట్రార్ వెళ్ళి కూడా భూములకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మధ్యాహ్నం 3:30 కూడా కంచె గచ్చిబౌలి భూముల
భూములపైన కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికి ఆ భూమి చెందుతుంది. గతంలో బిల్లిరావు కప్పచెప్పిన ఓవరాల్ ఇష్యూస్లో కూడా అవన్నీ కొట్టివేయబడతాయని చెప్పారు. 400 ఎకరాలు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఇవాళ 3:30 కూడా జరిగే విచారణ కూడా చాలా ఇంపార్టెంట్గా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నాగేష్.